పాపము నుంచి మరలుకోవాలి, అదే సమయంలో దేవుని వైపు తిరగాలి. దానికి ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారు పాపంలో కొట్టుకొని మరలా పాపం నుంచి మరలుకున్నాడు. మరలుకొని ఎటు జరగకుండా దేవుని వైపే తిరిగాడు, దేవుని ఇంటికి వచ్చాడు. అట్లాగే మన మనసు ఎప్పుడు కూడా ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి మనసు అనేటటువంటిది, ఆ మనసే హృదయం. ఆ హృదయము మనము కలిగి ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారమైనటువంటి హృదయం కలిగి ఉన్నప్పుడు మనకి అవసరతలు ఉంటాయి, అక్కరతలు ఉంటాయి. ప్రతి అవసరత ప్రభు దగ్గర నుంచే పొందుకోవాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తనకున్న విశ్వాసము దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇస్తాడు అనేటటువంటి సంకల్పం చాలా దృఢంగా నమ్మారు. నమ్మకం బట్టి సంవత్సరాల తరబడి అడుగుతూ వచ్చారు. అయితే ఆ అడిగే సమయంలో దేవుడు తన హృదయమును నలకొట్టి సిద్ధపాటు చేసి, దుఃఖముతో నిరాశతో ఉన్నటువంటి, ఏడుపుతో ఉన్నటువంటి, ఆహారాలు లేకున్నటువంటి తన శరీరమును మరి సిద్ధపాటు చేసి తన హృదయమును నలకొట్టడాన్ని బట్టి ఆ హృదయంలో నుంచి దేవుని యొక్క చిత్తమునకు అనుకూలమైనటువంటి విషయము తాను గ్రహించినట్లు దేవుడు తన హృదయాన్ని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. చూడండి, మన జీవితంలో కోరుకొనుట, మీరు కోరుకొనుటకు, కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకు, తన దయా సంకల్పము నెరవేర్చుటకై, అది తన దయా సంకల్పం ఏంటంటే అక్కడ సమయం అవసరమై ఉన్నది. పరిస్థితులన్నీ ప్రభువుకి తెలుసు. ఆమె రావటము, ప్రార్థన చేయటము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని మందిరము ఏదైతే ఒక ఉద్దేశం, ఒక సంకల్పంతో చేయబడాలో ఆ చేయబడటము కుదరకపోవటాన్ని బట్టి చూసినప్పుడు తను ఆ ధర్మశాస్త్రంలో తెలుసుకున్న విషయం ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఒకటి. ఆ విషయమును బట్టి తన హృదయం బద్దలవుతూ వచ్చింది. ఆ బద్దలైన హృదయంలో నుంచి ఉత్పత్తి అయిందే, నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను, మంగళకరాన్ని తన బ్రతుకు దినములన్నిటిని. అంటే ధర్మశాస్త్రం అక్కడ ఏది అవసరమో ఆ అవసరమునకు తగ్గట్టు ఈ కుమారుని నేను సమర్పిస్తాను అనేటటువంటి ఒక చక్కని ఆ ఆలోచన తన హృదయంలో కలుగుతూ వచ్చింది. ఆ హృదయంలో ఆ ఆలోచనే అది దేవుని మహిమ మరలా ప్రజలకు, మరలా భూమి మీద ఆ మహిమ వ్యాప్తి చెందటానికి ఆమె హృదయంలో నుంచి పుట్టి వచ్చినటువంటి ఆ దయా సంకల్పం, ఆ సంకల్పమును ప్రారంభించేవాడు దేవుడే, దాన్ని కొనసాగించి దాన్ని ముగించేటటువంటి వాడు దేవుడే. ఆమె నమ్మింది, ఆ నమ్మిక చొప్పున ఆ కార్యము జరుగుతూ వచ్చింది. కనుక అది మన ద్వారానే దేవుడు జరిగిస్తుంటాడు. కావలసిన మనమే, కావలసినటువంటి మనలను, హృదయమును బద్దలయ్యేటట్టు, ఆ హృదయంలో ఆ వాంతి గుర్తించేటట్టు అనేకమైనటువంటి ఒత్తిడులను, ఇబ్బందులను కూడా కలుగు చేసేది కూడా దేవుడే. ఆ ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనలో నిర్మితమైనటువంటి ఆ నిర్మాణమే దేవునికి ఇష్టమైనటువంటి అటువంటి నిర్మాణం కొరకు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఆ నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ఎవరంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ఆ నిర్మాణంలో ప్రధాన శిల్పికారి పరిశుద్ధాత్మడు కనుక ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా, అందుకని ఆత్మ వలన, ఆత్మ మనలో ఉన్నది కనుక ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉంది. కనుక ఆత్మ వలన మన జీవితంలో ఈ
ప్రార్థన అదే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పిస్తూ ఉంటాడంటే, అదే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏదైనా మనం నిత్యంగా ఎలాగో ప్రార్థన చేయమను మనకు తెలియదు, కానీ ఉత్తర సత్యం కానీ మూడు ఆత్మ తానే మన పక్షంగా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనలో మనకేది అవసరమో మన అవసరములను దేవుని చిత్తమునకు మలచి దేవుని యొక్క కార్యము భూమి మీద విస్తరించేటట్టు, దేవుని మహిమ వ్యాప్తి చెందేటట్టు ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణలో విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని భాగస్వాములను చేసేటటువంటి మూలమైనటువంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఈ కార్యంలో చూడండి అనేకమైనటువంటి విషయాలు ఉంటుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి మరి ఎవరికి తెలియదు. అందుని బట్టి ఇక్కడ మనం ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో చూసుకుంటాము. లౌకిక జ్ఞానము, లౌకిక ఆత్మ, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడం కూడా అవి అతనికి వెరితనంగా ఉంటుంది. ఆత్మానుభవం చేత వివేచించేటటువంటి ఆ మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడై అన్ని విషయాలను వివేచించును, అతడు ఎవరి చేతనైనా వివేచింపబడను. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ కొరింథీయులు కూడా మరి ఎంతో చక్కని విధానంలోనే వీళ్ళు సంఘము ఏర్పాటు అవుతుంది. అందుకనే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని చిత్తం మొదటి వచ్చిన దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండేటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోపేతును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారై. ఎవరికి రాస్తున్నాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారికి, వారిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పేటటువంటి విధానంగా ప్రారంభించి ఈ యొక్క మనుషులు లౌకిక ఆత్మ ఉంది, అట్లాగే లోక జ్ఞానం ఉన్నది, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటి మధ్యలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడేటటువంటి విధానంలోనే ఈ యొక్క దేవుని మర్మములను ఎరుగుతూ ఉంటాం. ఏంటి దేవుని మర్మం అంటే, దేవుడు మనల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉంటున్నాడు. మర్మం అంటే ప్రతి దేవుడు బయలుపరచబడే, దానికి ఇంకా స్టాప్లు ఫుల్ స్టాప్లు ఏమి ఉండవు. ప్రతి దేవుడు అది బయలుపరచబడుతూ ఉంటుంది. ఆ బయలుపరచబడేటటువంటి దాన్ని పొందుకోవడానికి ఆత్మ యొక్క వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో కూడా పరలోక రాజ్యము మరి ఎరుగుట అది మనకు అనుగ్రహింపబడినటువంటి మర్మం. మనం భూమి మీద ఉన్నటువంటి విషయాలు చూస్తాం, కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలను కేవలము ఆత్మ ద్వారానే అది వివేచించుకుంటాం. అందుకని ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అది ఎవరి చేతనైనా వివేచించడు. ప్రభు మనసుని జరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. కనుక మనమైతే క్రీస్తు మనసు కలిగినటువంటి వాడు. కనుక మనము మొదటిగా మన జీవితాల్లో దైవ చిత్తానుసారమైనటువంటి ఆ మారు మనసులో మనము పాపము విడిచిపెట్టాలి, దేవుని వైపుకు మళ్ళీపోవాలి. అదే సమయంలో ఆత్మను కలిగినటువంటి వారమై మనము క్రీస్తు మనసు కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ప్రార్థనలలో దేవుడి కార్యములు ముందుకు కొనసాగటానికి
దేవుడు మన ద్వారా తన పనిని జరిగిస్తూ ఉంటాడు. కనుక మనము అంతకుముందు కూడా చాలాసార్లు ఈ విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. ఎందుకంటే ఇదంతా సువార్తల సమయం. అనేక విధాలుగా